మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత ఊహించని షాక్ ఇచ్చింది. ఇంటి పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని, బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారు, అది తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు మెల్లగా తన దారికి రావాల్సిందే అని చెప్పారు. ఇందుకోసం 4 రోజుల టైం తీసుకుంటారేమో అంతే అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే అని రేవంత్ సర్కార్ కు బహిరంగ మద్దతును ప్రకటించారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ కు తాను సపోర్ట్ చేసినట్లు చెప్పారు. తనపై మల్లన్న చేసిన కామెంట్స్ కు బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాలేదని, దాన్ని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియా చిట్ చాట్ లో ఎమ్మెల్సీ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో కవిత పాత్ర, ఆమెపై వస్తున్న ఆరోపణలు, పార్టీ నుంచి తగిన మద్దతు లభించడం లేదనే భావన ఆమెలో అసంతృప్తికి కారణమవుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు తెరపైకి రావడం, ఆమె అరెస్ట్ కావడంతో పార్టీ నాయకత్వం ఆమెను పూర్తి స్థాయిలో అండగా నిలవలేదనే అభిప్రాయం ఆమె సన్నిహితుల్లో ఉంది. అలాగే పార్టీ కార్యక్రమంలో ఆమె క్రియాశీలక పాత్ర తగ్గడం, తన అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత లభించకపోవడం వంటి అంశాలు కూడా కవితలో అసంతృప్తికి దారి తీసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీకి పరోక్షంగా హెచ్చరికల వంటివి కావచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. తన వాదన సరైనదని, పార్టీ తనతో ఏకీభవించక తప్పదని ఆమె తేల్చి చెప్పడం బీఆర్ఎస్ లో కొత్త సమీకరణాలకు దారితీస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి మరి.